చూస్తే ట్రయాంగిల్ ఫైట్. దీని తర్వాత సెప్టెంబర్ 5 తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడైతే పీక్ మూమెంట్స్లోకి వచ్చినాయో మళ్ళీ ఒక సర్వే సెప్టెంబర్ 5 రోజు చేశాం. సెప్టెంబర్ 5 రోజు చేసినప్పుడు అప్పుడు క్లియర్గా బీజేపీకి 17% అండ్ కాంగ్రెస్ పార్టీకి 37% అండ్ బీఆర్ఎస్ పార్టీకి 42%. ఇక్కడ బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది. ఎప్పుడైతే సీఎం గారు ఎంటర్ కాకముందు బీఆర్ఎస్ మంచి క్యాంపెయిన్ చేసి కేటీఆర్ అండ్ వాళ్ళ టీం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మంచి ప్రజెన్స్ తోటి గవర్నమెంట్ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్స్ని ఎత్తి చూపుకుంటూ వచ్చిందో అప్పుడు బీజేపీ ఓట్ షేరు బీఆర్ఎస్ పార్టీకి యాడ్ అవ్వుకుంటూ వచ్చింది. వాళ్ళు లీడ్లోకి వచ్చారు. ఇప్పుడు సీఎం గారు ఎంటర్ అయ్యారు. ఈ టైంలో సీఎం గారు 5 నవంబర్ 5 నవంబర్ ఈ నెలలో వాళ్ళు లీడ్లో ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు మిగతా సర్వే సంస్థల నుండి కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అనుకున్నారు. అప్పుడు సీఎం గారు ర్యాలీలు చేయడం, సభలు పెట్టడం అండ్ ఒక స్ట్రాటజీ డిజైన్ చేసి స్టార్ట్ చేశారు. ఇది ఎలక్షన్స్ 2 రోజుల ముందు 9th రోజు. అప్పుడు బీజేపీకి 19% అండ్ కాంగ్రెస్కి 39%, బీఆర్ఎస్కి 36%, 3% ఎడ్జ్లోకి వచ్చింది. ఇవి ఎలక్షన్స్ ముందు మేము చేసిన ప్రీపోల్ సర్వేస్. 2 రోజుల్లో రేవంత్ రెడ్డి టీం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక టీం వర్క్ చేసి కంప్లీట్గా బూత్ మేనేజ్మెంట్ చేసి, మీరు ఎలక్షన్స్ టైంలో జరిగే రోజు చూశారు, ఎమ్మెల్యేలు కూడా ఇంకా ఫీల్డ్లోనే ఉన్నారు. డబ్బులు పంచడం కానీ గిఫ్ట్లు పంచడం కానీ అండ్ వాళ్ళు బూత్ మేనేజ్మెంట్ సిస్టంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొనడం కానీ 2 రోజుల్లో కంప్లీట్గా ఎలక్షన్ టర్న్ చేసి ఇది ఎగ్జిట్ పోల్స్. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ తోటి మీరు కంపేర్ చేయొచ్చు. ఇది ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి 14% ఇచ్చినాం, కాంగ్రెస్కి 46%, బీఆర్ఎస్కి 33%. డిఫరెన్స్ వచ్చేసి 13% లీడ్తో గెలుస్తుందని చెప్పినాం. రమారమి మీకు 2 లక్షల ఓట్లు పోలైనా 1,90,000 ఓట్లు, 13% అంటే 26,000. ఇది మీరు ఎగ్జిట్ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్ జరిగిన రోజు సాయంత్రం రిలీజ్ చేసినాం. సో ఇది ఎగ్జాక్ట్గా మేము ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో లీడ్ ఇచ్చామో 12.7% రిజల్ట్స్ అక్యురసీగా వచ్చింది. మేము ఇచ్చింది 13%. అండ్ మిగతా ఎగ్జిట్ పోల్స్ మా ఎగ్జిట్ పోల్స్లో కనిపించేది ఏంటంటే బీజేపీకి అందరూ 5%, 2%, 3% ఇచ్చారు. మేము బీజేపీకి 14% ఇచ్చినాం. అంటే మేజర్గా ఎలక్షన్ జరిగే 2 రోజులు 3 రోజుల ముందు బండి సంజయ్ స్పీచ్లు కావచ్చు అండ్ ఢిల్లీలో జరిగిన ఇప్పుడు 14%. ఓకే, ఇది 14%. ఇక్కడ బీజేపీకి చూడండి మీరంతా 6% రిజల్ట్. ఓకే, ఫైనల్గా ఎంత % డిఫరెన్స్ వచ్చింది? ఇప్పుడు సేమ్ అదే వచ్చింది. సేమ్ లీడ్లో ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ లీడ్తో ఎగ్జాక్ట్లీ 13% మ్యాచ్ అయ్యి లీడ్ 24,000 చేంజ్ వచ్చింది. సో 1,96,000 పోల్ అయినాయి. దాంట్లో 13% తీసుకుంటే 25,000. మీరు అన్ని పార్టీల కన్నా బీజేపీ విషయంలో అక్యురేట్గా మీరు ఇచ్చింది అక్యురేట్గా ఉందంట. మేము 3% కరెక్షన్ ఇచ్చినాం, 14%. సో 11%, బీజేపీకి 9% వచ్చింది. అండ్ కమింగ్ టు ద ఇది ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఇది 33% ఇచ్చాము, అంటే ఒక 3 కలుపుకుంటే 36. రమారమి అంతే దగ్గరగా వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఇది కూడా 50% వచ్చింది, 46% మేము ఇచ్చినాం. అండ్ లీడ్ విషయంలో ఈవెన్ బీజేపీ వాళ్ళు కానీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద లీడర్లు అంతా కూడా ఇది దగ్గర ఎలక్షన్ దుబ్బాక బై ఎలక్షన్ లాగా 2% తోటి 1% తోటి 2,000, 5,000, 10,000, 10,000 కంటే ఎక్కువ గెలవదు అని ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా అనుకున్నారు. కానీ మాకు గ్రౌండ్లో మేము 130 లొకేషన్స్, మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్, 130 లొకేషన్స్లో మేము తీసుకున్న శాంపుల్స్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే బూత్ క్యాప్చర్ చేసింది. ఒక 50 నుంచి 60 పోలింగ్ స్టేషన్స్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లు కూడా లేరు, బూత్లో వెళ్ళిపోయారు 1-2 అవర్స్లోనే. సో ఆ లెవెల్ ఆఫ్ ఒకటేసారి టర్న్ కనిపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇంత గెయిన్ చేసుకోగలిగింది. మీరు ప్రీపోల్ సర్వేలో 9th రోజు చూస్తే తేడా వచ్చేసి 3%, దాన్ని ఇప్పుడు 13%కి తీసుకొచ్చారంటే 10% టర్న్ చేశారు. 10% అంటే ఆల్మోస్ట్ 20,000 ఓట్స్. సో వాళ్ళు చేయడం కూడా ఎట్లా చేశారంటే ఒక డివిజన్లోనో ఒక క్లస్టర్లోనో చేయలే, అన్ని పోలింగ్ స్టేషన్ పరిధిలో అన్ని డివిజన్లలో చేశారు. మీరు రిజల్ట్ కూడా చూస్తే డివిజన్ల వాడిగా షేక్పేట్ నుంచి మొదలుకొని లాస్ట్ ఎర్రగడ్డ వరకు అన్ని డివిజన్లో ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. అవును ఫస్ట్ నుంచి ప్రతి రౌండ్లో కూడా అదే జరిగింది. కానీ ఎలక్షన్స్ ముందు ఏం చర్చించారు? బోరబండ చాలా వీక్ ఉంది, ఎర్రగడ్డ చాలా వీక్ ఉంది, అంటే ఫేవర్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి ఉంది అనేది బాగా చర్చ నడిచింది. బట్ వాటిలో కూడా లీడ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. ఏంటి కారణాలు అంటే ఏం చెప్పొచ్చు సార్? మీరు గమనించింది ఏంటి ఒకసారిగా? నేను గమనించింది ఏంటంటే ఇక్కడ 2023 నవంబర్ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోకుంటూ వచ్చింది.
అంటే అందులో నంబర్ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు 30 మంది 30+ చిల్లర ఉన్నారనేది ప్రతిపక్ష హోదా. కానీ ప్రజలు దాని తదనంతరం జరిగిన పార్లమెంట్ స్థానాల్లో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే అన్నింటిలో థర్డ్ ప్లేస్ వచ్చింది. ఈవెన్ కేసీఆర్, హరీష్ రావు ట్రబుల్ షూటర్ లాంటి ఉండి మెదక్ పార్లమెంట్ స్థానాల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా 7ట్లో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ ప్లేస్లో కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది బీఆర్ఎస్కి. దాని తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్, అది ఎవరు మన పల్లారాజేశ్వర రెడ్డి ఎలక్షన్, దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీదనే, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీదనే తీర్మార్మలన్న గెలిచిండు. దాని తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్, అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఇంకా మీరు క్లియర్గా ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఒకటేసారి ఎంపీ ఎమ్మెల్యే జరిగింది ఎలక్షన్. ఎంపీ ఓటు వచ్చేసి ఈటల రాజేందర్ బీజేపీకి వేసారు, ఎమ్మెల్యే ఓటు వచ్చేసి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీకి వేసారు. అంటే జనాలు ఏం కోరుకుంటారు క్లియర్గా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటారు, దేశంలో వచ్చేసి మోడీ బీజేపీని కోరుకుంటారు. దాని తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర సమితి కొంత తెలంగాణ సెంటిమెంట్ ఉండి నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంటుందని మనం అందరం అనుకుంటాం, వాళ్ళు కూడా అదే అనుకుంటారు. నార్త్ తెలంగాణలో ఉన్న 4 ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ ఈ ప్లేస్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. అక్కడ ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. సో 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రజల మన్నలను ఎక్కడా పొందలేకపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ భూస్థాపితం అయిపోయింది. ఆల్టర్నేటివ్గా ప్రజలు ప్రతిపక్షాన్ని బీజేపీని కోరుకుంటున్నారు. ఈ ఎలక్షన్లో కూడా